హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్టపడతాం క్రియేటివ్ న్యూస్ ఫస్ట్ ఛానల్ చూసే వాళ్ళతో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు కళ్యాణ్ పడాల గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూద్దాం. లేటెస్ట్ న్యూస్ చూడడం కంటే అసలు ఫస్ట్ తన హిస్టరీ ఏంటో మనకందరికీ తెలిసిందే కదా. తను వచ్చేసి ఆర్మీ బ్యాక్గ్రౌండ్. తను ఆర్మీలో ఇంటర్ అయిపోగానే తనకి ఇష్టం లేకపోయినా కూడా వాళ్ళ ఫాదర్ ఆర్మీకి పంపించారు. సో ఆర్మీకి పంపించినప్పటికీ తనకి ఫిల్మ్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉందట. సో బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించి ఆడిషన్స్ జరుగుతున్నాయని తను ఆడిషన్స్‌కి వచ్చాడు. సో సెలెక్ట్ అయ్యాడు. అగ్నిపరీక్ష సెలెక్ట్ అయ్యాడు. అగ్నిపరీక్ష సెలెక్ట్ అవ్వడమే కాదు, వాళ్ళ అసలు తను చేసే యాక్షన్ కావచ్చు, వాళ్ళు ఏమి ఇచ్చినా కూడా తను 100% ఇవ్వడం వల్ల ప్రతి ఒక్కళ్ళు ఈ జడ్జిలో ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళని బిగ్ బాస్‌లో పంపించాలి అని చెప్పి అందరూ ఫిక్స్ అయ్యి ఫస్ట్ బిగ్ బాస్‌లో పంపించారు. బిగ్ బాస్‌లో పంపించిన తర్వాత తను అసలు ఎక్కువ క్లోజ్‌గా ఉంది శ్రీజాతో ప్లస్ ప్రియాతో. ప్రియాని వచ్చేసి సిస్టర్ అని పిలవటం. శ్రీజ వచ్చేసి తన ఫ్రెండ్ అని అంటాం. ప్లస్ ఫస్ట్ కనెక్ట్ అయింది రీతుకి. రీతుతో తను కొంచెం క్లోజ్‌గానే ఉన్నాడు ఫస్ట్‌లో. తర్వాత రీతుతో ఒక 3, 4 వీక్స్ తర్వాత ఇంకా రీతు, డిమాండ్ పవన్ ఇద్దరు క్లోజ్‌గా ఉండటం. ఇంకా తర్వాత తనుజాతో మాట్లాడటం ఫస్ట్ మాట్లాడాడు గానీ ఫస్ట్‌లో అంత క్లోజ్ గాదు తనుజాతో. సో, తనుజాతో ఫస్ట్‌లో మాట్లాడటం అదంతా బానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి తనతో క్లోజ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఎప్పుడైతే ప్రియా ఎలిమినేట్ అయిపోయిందో శ్రీజ మాట్లాడుతుంది కానీ కొంచెం తన గేమ్ తను ఆడుకోవటం. అసలు ఎట్లా ఆడాలి ఏం అర్థం కాకపోవటం. ఇప్పుడు మన కళ్యాణ్ పడాలకి ప్రతి గేమ్‌లో తను ఓడిపోవడం ప్లస్ భయపడటం ఇయన్నీ జూస్తే తనుజ చెప్తుందనమాట. తను రోజుకొక క్లాస్ తీసుకునేది. "నువ్వు ఇట్లా చేయకూడదు, ఇట్లా ఉండాలి, ఇట్లా బిహేవ్ చేస్తే నీకసలు గేమ్ రాదు. ప్లస్ నువ్వు బయట వాళ్ళతో ఎట్లా మాట్లాడాలి." ప్రతిరోజు తీసుకునేది. క్లాస్ తీసుకొని తను ఎట్లా మోల్డ్ చేసుకోవాలి మొత్తం చెప్పింది. బట్ ఇదైతే కొంతమంది కళ్యాణ్ ఫ్యాన్స్ అంటారు, అసలు తనుజ ఏం చెప్పింది, ఏం చేసిందని. యాక్చువల్‌గా ఇప్పటికి కూడా 'బిగ్ బాస్' సీజన్ 9 ఎపిసోడ్స్ ఉంటాయి. చూస్తే మీకు అర్థమవుతుంది. ఏ ఎపిసోడ్‌లో చేసిందో, ఏ ఎపిసోడ్‌లో చెప్పింది కూడా నేను చెప్తా కావాలంటే. ఎందుకంటే ప్రతి ఎపిసోడ్‌లో నైట్ వచ్చేసి ఇద్దరు ఒక 2 అవర్స్ మాట్లాడుకునేవాళ్ళు. 2 అవర్స్, 3 అవర్స్ మాట్లాడుకునేవాళ్ళు. తనే చెప్పాడు కళ్యాణ్ విన్ అయిన రోజు చెప్పాడు. తను నాకు చాలా హెల్ప్ చేసింది. హెల్ప్ చేయడమే కాదు, నా విన్ అవ్వటానికి ఒకానొక టైంలో నేను అసలింక గేమ్ ఆడలేనన్నప్పుడు తనే నన్ను మోల్డ్ చేసి, తనే నన్ను ఎంకరేజ్ చేసింది. తన వల్లే ఈ కప్పు గెలిచానని కూడా చెప్పాడు. ఎవరైతే కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారో నాకు మెసేజ్ పెడుతున్నారు గదా! మీరు కళ్యాణ్ గురించి ఏమనొద్దు. ఎందుకంటే మీరు కళ్యాణ్ ఫ్యాన్ కాదు, తనుజ ఫ్యాన్ అని. వాళ్ళకి చెప్తున్నాను. సో, నా ఛానలే గాదు, ప్రతి ఛానల్‌లో చూడండి కళ్యాణే గాదు, తనుజనే గాదు. మ్యూచువల్ ఫ్యాన్స్ ఎవ్వరైనా గూడా వాళ్ళిద్దరు ఈక్వల్‌గానే చూస్తారు. సో, ఇప్పుడు కళ్యాణ్ గురించి ఇంకా చెప్పాల్సింది మీకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు తను బెస్ట్ డెబ్యూట్ అవార్డ్ గూడా వచ్చింది రీసెంట్‌గా. సో, ఆ అవార్డ్ రావడమే కాదు, తన సాంగ్ కూడా కొన్ని మిలియన్ వ్యూవర్‌షిప్ వచ్చింది. సో, ఇవంతా ఎందుకు జరుగుతాయి? తనకి ఫ్యాన్స్ ఎక్కువ మందున్నారు. ఆ ఫ్యాన్స్ కూడా ఓన్లీ చిల్డ్రన్సే కాదు, పెద్దవాళ్ళని కాదు. అసలు నాకొక మెసేజ్ వచ్చింది. నాకు 70 ఇయర్స్ ఓల్డ్. బట్ నేను ఎవ్వరిని ఇంతవరకు ఇష్టపడలేదు. నేను కళ్యాణ్ పడాల ఫ్యాన్‌ని. అన్ని సీజన్స్ 'బిగ్ బాస్‌కి' సంబంధించి అన్ని సీజన్స్ చూస్తాను. బట్ ఈ కళ్యాణ్ పడాలంటే మా మనవడితో సమానం అని చెప్పి ఒక మెసేజ్ వచ్చింది. నేను ఆల్రెడీ ఒక వీడియోలో కూడా చెప్పాను. సో, ఇంత ఇదిగా ఇష్టపడుతున్నారంటే కళ్యాణ్ పడాల తనకు సంబంధించి అంటే తన క్యారెక్టర్ కూడా నచ్చింది కాబట్టి. సో, తన క్యారెక్టర్ నచ్చి అందరూ తను ఇన్వాల్వ్ అయిపోయి తన ఇంట్లో మనిషి అనుకోని ఇంట్లో బ్రదర్, సన్, గ్రాండ్ సన్ అట్లా అనుకునేది వాళ్ళు అందరూ ఇన్వాల్వ్ అయిపోయారు. నేను చెప్పేదేంటంటే తనూజ హెల్ప్ చేసిందని. తనూజ వల్ల గెలిచాడు అని కాదు. సో, అంటే నాకు కొంతమంది మెసేజ్ పెట్టారు కదా! ఓన్లీ తనుజ గురించే చెప్తారని చెప్పి. అందుకని కళ్యాణ్ గురించి కూడా వీడియో పెడుతున్నాను. సో, తను విన్ అవ్వడానికి తన క్యారెక్టర్ ప్లస్ తన గేమ్ కూడా రీజన్. సో, ఇదొచ్చేసి కళ్యాణ్‌కి సంబంధించిన అప్డేట్. ఇది పార్ట్ 1. పార్ట్ 2 వచ్చేసి నెక్స్ట్ వ్లాగ్‌లో చూడండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బై.